ట్వింకిల్ టేల్ ట్రెజర్కి స్వాగతం. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూండగా రాజుకి ఒక చిన్న సంచి కనిపించింది. తీసి చూడగా అందులో బంగారు నాణేలు ఉన్నాయి. రాజు ఆ సంచి ఎవరో పోగొట్టుకున్నారని, ఆ సంచి యజమానిని వెతకాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గ్రామం మధ్యకు వెళ్లి ఇలా అడిగాడు, ఎవరిదైనా బంగారు నాణేల సంచి పోయిందా? ఒక తాతయ్య ముందుకు వచ్చాడు, ఆందోళనతో. అయ్యో బాబూ, నా సంచి పోగొట్టుకున్నాను. అది నా కష్టపడి కూడబెట్టిన డబ్బు అని అన్నాడు. అది నిజంగా అతనిదేనా అని రాజు తెలుసుకోవాలనుకున్నాడు. రాజు అడిగాడు, ఆ సంచిలో ఎన్ని నాణేలు ఉన్నాయో చెప్పగలరా? తాతయ్య చెప్పాడు, అందులో 5 బంగారు నాణేలు, ఒక అదృష్ట చిహ్నముంది బాబూ. రాజు ఆనందంగా తాతయ్యకి సంచి ఇచ్చాడు. తాతయ్య చాలా సంతోషపడ్డాడు మరియు ధన్యవాదాలు చెప్పాడు. నీవు చాలా మంచి అబ్బాయివి. ఒక బంగారు నాణెం నీకు బహుమతిగా ఇస్తాను. కాని రాజు తల ఊపుతూ, నాకు బహుమతి వద్దు తాతయ్య, మీ డబ్బు మీకు ఇచ్చిన ఆనందమే నాకు బహుమతి అని అన్నాడు. గ్రామంలోని అందరూ రాజుని పొగడారు. తాతయ్య ఆశీర్వదించాడు. ఆ రోజు నుండి గ్రామంలో ఉన్న అందరూ రాజుని గౌరవించసాగారు. అతనిని నిజాయితీ గల చిన్న అబ్బాయి అని పిలవసాగారు. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన విషయం: నిజాయితీ మంచి గుణం. మంచి పనులు చేస్తే అందరూ గౌరవిస్తారు. Thanks for watching. Please like, share and subscribe.